హే గాయ్స్, ఈరోజు చాలా క్విక్గా ఈజీగా అయిపోయే మటన్ కర్రీ చూపిస్తాను. ఇలా క్విక్ అండ్ ఈజీగా టేస్టీ మటన్ కర్రీ తక్కువ మసాలాలతో చేసేసుకోవచ్చు అనమాట. పరాటా మటన్ కర్రీ విత్ సమ్ ఆనియన్. హే గాయ్స్, ఈరోజు చాలా క్విక్గా ఈజీగా అయిపోయే మటన్ కర్రీ చూపిస్తాను. సో ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్లో కొద్దిగా నూనె, మటన్లో చాలా నూనె ఉంటుంది, సో మనకి ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ప్రజెంట్ అయితే నేను లవంగాలు ఒక 3-4 యాడ్ చేశాను. అలాగే పట్ట, అదే చెక్క అంటాం కదా, సినామన్ స్టిక్, ఇది కూడా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేశాను. అలాగే ఒక 2 ఇలాచి. ఆనియన్ ఇలా మంచిగా, ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా ఇలా చాప్ చేసుకోండి, మంచిగా గ్రేవీ వస్తుంది. బిర్యానీ దినుసులన్నీ వేగిన తర్వాత, అదే మసాలా దినుసులు ఇలా చాప్ చేసుకున్నాను. నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. నేను పరాటాలోకి చేస్తున్నాను అనమాట మటన్ కర్రీ. సో ఇలా లాంగ్గా కట్ చేసుకొని స్లిట్స్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా పైకి కిందికి స్టిర్ చేసుకున్నాం. ఎప్పుడు ఒకే స్టైల్లో ఎక్కువ మసాలాలు వేసుకొని మటన్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం కుక్కర్ పెడితే ఒక 10 to 12 minutesలో అయిపోతుంది కుకింగ్. చూస్తున్నా, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక చిన్న సైజ్ ఆర్ మీడియం సైజ్ టొమాటో కూడా చాప్ చేసి వేసుకున్నాను. అందరూ ఏదో ఆనియన్ తొందరగా వేగటానికి ఉప్పు అంటారు, కానీ నాకైతే టొమాటో మెత్తపట్టడానికి సాల్ట్ యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఈ టైంలో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇలా యాడ్ చేస్తాను. కలిపేసి మూత పెట్టేసి 1/2 teaspoon. మనకి నాన్ వెజ్ కర్రీస్లో పసుపు బాగా పడుతుంది, కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్, ఒక 1.5 స్పూన్ పడుతుంది. నాది ఒక 1/2 kg మటన్ అనమాట, మోర్ దాన్ 1/2 kg ఉంది. కరివేపాకు నేను ఇలా గిల్లుకొని వేసుకుంటాను. టైమ్ టు యాడ్ అవర్ మటన్. దాన్ని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. యాడ్ చేసేసుకోవడమే. అది బేబీ గోట్ అనమాట. సో పీసెస్ ఆల్రెడీ నాకు సరిపడానే ఉన్నాయి. చూసారా, చక్కగా మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుంది మటన్. అంటే ఉడకడం అంటే ఫుల్గా కుక్ అయిపోదండి, మీకు తెలిసిపోతుంది. మంచిగా ఆయిల్ రిలీజ్ చేస్తుంది, అలాగే వాటర్ రిలీజ్ చేస్తుంది. సో మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేద్దాం. మంచిగా ఇట్లా వాటర్ వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొక 2 స్పైసెస్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇది యాడ్ చేసుకుని మటన్ ఉడకటానికి వాటర్ పడతాయి కదా, ఎన్ని వాటర్ ముక్క మునిగేది పోసుకుంటే చాలు. మనం కుక్కర్ పెడుతున్నాం కాబట్టి. మంచిగా ఇలా ఆయిల్ పైకి వస్తున్న టైంలో హ్యాపీ కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వదిలేసామంటే ఒకసారి కుక్కర్ మూత తీసేసి చూద్దాం మన మటన్ ఎలా ఉడికిందో. చూసారా, చక్కగా దగ్గరకు అయిపోయింది. మీకు ఈ స్టేజ్లో ఇంకా వాటరీగా ఉంది, మాకు ఇంత వాటర్ వద్దు అని అనుకుంటే ఇంకాసేపు స్విచ్ ఆన్ చేసుకొని ఉడికించేసుకోవచ్చు అనమాట, వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా. మెయిన్గా ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. నాకైతే మంచిగా ఉడికిపోయింది. నేను ఒక 8 విజిల్స్ దాకా ఉంచాను.
చూడండి గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో, మరీ పలుచగా లేకుండా. నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఉప్పు కూడా చెక్ చేసుకున్నాను, సరిపోయింది. లాస్ట్గా యాడ్ ఆన్గా మనం ఇంకేం మసాలాలు యాడ్ చేయలేదు కదా, ధనియాల పొడి కాబట్టి కొద్దిగా గరం మసాలా, మటన్ మసాలా ఉన్న వాళ్ళు మటన్ మసాలా, వాట్ ఎవర్ మసాలా యు లైక్ అండి. మసాలా అనేది కేవలం ఫ్లేవర్ కోసమే నా దృష్టిలో. మీకు ఏ ఫ్లేవర్ మసాలా నచ్చుతుంది అనుకున్న వాళ్ళు అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో చేసి పెట్టుకున్న నా గరం మసాలాని యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుంటే చాలు. మరి ఈ మసాలాలు అనేవి మన బేస్ టేస్ట్ని, అది అథెంటిక్ టేస్ట్ని ఓవర్కమ్ చేయకూడదు అనమాట. ఎప్పుడు మసాలా యాడ్ చేసినా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇలా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన యమ్మీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇలా క్విక్ అండ్ ఈజీగా టేస్టీ మటన్ కర్రీ తక్కువ మసాలాలతో చేసేసుకోవచ్చు అనమాట. తినేటప్పుడు పరాటాలోకి ఎలా ఉందో చూపిస్తాను. కేరళ లేయర్డ్ పరాటా చూపినాను లేయర్స్. సో లేయర్స్ రావాలంటే మనం అయిన తర్వాత ఇలా మొక్కలు చేసిన కదా ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మంచిగా చూసారా, పరాటా మటన్ కర్రీ విత్ సమ్ ఆనియన్ అండ్ లెమన్. చిన్న ట్రై చేసి చెప్తావా? గ్రేవీ బాగా వచ్చింది రుచి. సి ఫుల్ గ్రేవీ వచ్చింది. చక్కగా ఆనియన్ పెట్టుకొని So good. బాగుందా? Yeah.